మత్తయి సువార్త 18వ అధ్యాయము మరి 14వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. అలాగునే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చాలు, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడువైన దేవా, మహోన్నతుడువైన తండ్రి, కృపగలిగిన దేవా, మా రక్షకుడా, పరిశుద్ధుడానికి వందనాలు. చదవబడిన మాట నీది, మాట్లాడువాడు నీవే కనుక ఈరోజు లైవ్ ద్వారా నీ వాక్యాన్ని వింటున్న వారితో అయ్యా, నీ పాదాల చెంత చేరి ఉన్న వారందరితో, నాతో, మాతో, అందరితో మాట్లాడి అయ్యా, మా హృదయాలను సరిచేసి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, నైనా నీ వాక్శక్తినిచ్చి నీవే నీ దాసునిలో ఉండి నీవే మాట్లాడి కృప చూపమని, నీ దాసునైన నన్ను బలపరిచి ప్రభువా నీ మహిమతో నింపి, నీ అగ్నితో నింపి, నీ శక్తి కలిగిన వాక్కు నుంచి నీవే మాట్లాడి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న ఒక చక్కని మాట. ఏంటి ఆ మాట అంటే, అలాగునే, ఎలాగును అనేది తర్వాత చెబుతాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవుని చిత్తం కానిదేంటి అని అంటే, దేవుని చిత్తం కానిది ఒక్కరైనను నశించుట. ఇక్కడ చిన్నవారు అని దేవుని వాక్యం సంబోధిస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో అందరూ సమానులే కనుక చిన్నవారే కాదు, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో మరి వారందరిలో ఏ ఒక్కరైనను, వారిలో చిన్నవారైనను, పెద్దవారైనను, ముసలివారైనను, మరి ఎవరైనా సరే నశించిపోవట దేవుని చిత్తం కానే కాదు. ఇక్కడ దేవుడు అనే సంబోధన కంటే యేసు ప్రభువు చక్కని మాట వాడాడు. అక్కడ ఏమన్నా తెలుసిన, పరలోకమందున్న మీ తండ్రి. ఏ తండ్రి అంట? పరలోకమందున్న మీ తండ్రి. కనుక నశించిపోవడం, మనము నాశనం అవటం కనుక ఎవరికి ఇష్టం లేదు, ఎవరి చిత్తము కాదు, ఎవరి ఉద్దేశం కాదు అని అంటే, పరలోకమందున్న తండ్రి ఆయన చిత్తము కాదు. ఎవరు నశించుట, ఎవరు నశించి నరకానికి వెళ్ళడం, పాతాళానికి వెళ్ళడం, నరక శిక్షను భరించడం పరలోకమందున్న దేవుని తండ్రి చిత్తము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి పరలోకమందున్న అని వాడాడు. ఈ లోకంలో తండ్రి అయినా ఏ కుమారుడైన నాశనం అవ్వాలని కోరుకుంటాడా? కోరుకోడు. ఏ తండ్రి అయినా తన పిల్లలు నాశనం అవ్వాలని, వాళ్ళు భ్రష్టులైపోవాలని, వారు ఎక్కడా లేని ఎవరికి రాని శ్రమలు అనుభవించాలని, ఇదిగో రక్త మాంసాలు కలిగిన తండ్రి. కొంతమంది కోపాన్ని బట్టి కానీ, ఆవేశాన్ని బట్టి కానీ, లేదా ఆయా ఆ విధానాలను బట్టి కానీ ఆ కొడుకులను చంపే తండ్రులు కూడా ఉన్నారు. కానీ అందుకే అంటున్నాడు దేవుని వాక్యం ఏముంటుందంటే, మీరు చెడ్డవారయ్యుండి, ఈ లోకములో తల్లిదండ్రులు కొందరు మంచివారు, 99% మంచివారే ఉంటారు. పిల్లల భవిష్యత్తు కోరుకునేవారు, పిల్లల క్షేమాన్ని కోరుకునేవారు, పిల్లల యొక్క ఇదిగో సంరక్షణ, కాపుదల, మరి వారి రక్షణ కోరుకునే ఇదిగో తండ్రులున్నారు. కానీ 1% పిల్లలు నాశనాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ
మన పరలోకముందున్న తండ్రి మాత్రం, ఇదిగో పరలోకముందున్న మన తండ్రి, తల్లి గర్భములో పిండముగా రూపించిన తండ్రి, ఈ లోకంలో పుట్టించిన తండ్రి, మన కోసమై తన ప్రాణమిచ్చిన తండ్రి, ఇదిగో పరలోకముందున్న తండ్రి మన నాశనాన్ని కోరుకునే దేవుడు ఏమాత్రము కాదు. మనం నశించిపోవాలని, మనం నిత్య నరకాగ్ని శిక్షను మనము భరించాలని కోరుకునే తండ్రి కానే కాదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 2వ పేతురు 3వ అధ్యాయం అంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మనము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే 9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశించవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇక్కడ కొందరు ఆలస్యమని నోవాహు దినాలు అనుకున్నారు కదా. ఏ నోవాహు చెప్పేవాళ్ళయ్యా, వర్షం అంటే తెలియని ఈ రోజుల్లో ఇదిగో ప్రచండమైన వర్షమా, అది 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన వర్షం కురిసిద్దా చెప్పేవలే నోవాహు అన్నట్లుగా. అది రానే రాదు, అది జరగనే జరగదు. అయినా ఎప్పటి నుంచో వింటున్నా, 120 సంవత్సరాల నుండి నీవు చెప్పిందే చెబుతున్నావు, కానీ ఆ వర్షం వచ్చింది లేదు. ఇదిగో వరద వచ్చింది లేదు, కనుక ఇదిగో రాదులే అని చాలా మంది ధీమా. ఆనాటి ప్రజలలాగి ఈనాడు కూడా మాబోటి సేవకులు ఎంతో మంది అయ్యా ప్రభు రాకడొస్తుంది, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఇదిగో మీ పాపాలు విడిచిపెట్టండి, ఇదిగో మీ జీవితాలను మార్చుకోండి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం పొంది దేవుని బిడ్డలుగా మార్చబడండి అని ఎంత ఖండితంగా, ఎంతగా హెచ్చరించి బోధిస్తున్నా కూడా బయటగా అనకపోయినా చాలా మంది ఉద్దేశాలు ఏముంటుందో తెలుసునా, ఈ పాస్టర్లందరూ అంతే చెబుతారులేండి, ఈ దైవజనులు అందరూ అంతే చెబుతారులేండి, మా తాతల ముత్తాతల కానుంచి ప్రభు రాకడ వస్తుంది, ఇదిగో రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇప్పుడే వస్తుంది, రాత్రికి వస్తుంది అని సేవకులు ఇదిగో చెబుతూనే ఉన్నారు. ఆ రాకడ వచ్చింది లేదు, కనుక రాకడ వచ్చింది లేదు, ఏం లేదు అని చాలా మంది మనసులో తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడనేది ఏనాడో రావాల్సింది. అంతేకాదు, ఇప్పటికే రాకడ సూచనలు కూడా కొన్ని జరుగుతున్నాయి. అయినా దేవుని యొక్క మహాకృపేంటో తెలుసునా, ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టము లేనే లేదు. అదే ఇక్కడ అంటున్నాడు, ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ ఏందంట, ఎవరును నశించుట ఇచ్చయింపక, అంటే ఇదిగో ఇష్టపడక, ఎవరు నశించిపోవట ఇష్టపడక అందరూ మారు మనసు పొందాలని అందరి ఎడల దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు ఆయన. అందరి ఎడల అంటే మారు మనసు పొందవలసిన వారి ఎడలైనా, మారు మనసు పొందినా కూడా మారని జీవితాలను బట్టి కూడా. కనుక కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా, మారేమంటూ మారని ప్రజలను బట్టి దీర్ఘశాంతం, కొంతమంది ఎన్నాళ్ళు బోధించినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక్రియలు జరిగించినా ఇంకా మారని వారిని బట్టి ఎంత దీర్ఘశాంతం అండి. మన పిల్లలకు ఒకసారి 2 సార్లు 3 సార్లు చెప్పి 4వసారి ప్రియ దేవుని బిడ్డలారా గదువుతా, ఇంకా మాట అనకపోతే ఒక దెబ్బ కొడతాం.
మనలో సహనం తక్కువ, మనలో శాంతం తక్కువ, కోపం ఎక్కువ, మాట వినలేదని బిడలను బాధించడం, మాట వినలేదని బిడలను కొట్టడం ఎక్కువ మనం. కానీ మన దేవుడు ఉన్నాడే, ఎంత గొప్పవాడంటే, మనం మారు మనసు పొంది అయ్యా ఇక నుంచి నేను పాపం జీవనంలో వెళ్ళను అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడి దేవుడి బిడలుగా ముద్రించబడిన మొదలుకొని ఇప్పటి వరకు అదే పరిశుద్ధత మనలో ఉందంటారా? లేనే లేదు. పైగా చాలామంది అంటారు ఆయనంటే దేవుడండి, మనమో మనుషులు, మనం ఏమాత్రం నిలవగలుగుతాం పరిశుద్ధతలో? ఆయనతో సమపాలు అవుతామా? మనలో అట్టి పరిశుద్ధతలో గట్టిగా నిలబడుతామా అని దాన్ని అలా సమర్థించుకొని, కనుక నేనంటే ఇప్పుడిప్పుడే రక్షించబడ్డాను, ఏదో నాకు తెలియక పొరపాటు చేశాను, నాకంటే సీనియర్ విశ్వాసులు ఉన్నారుగా, వాళ్ళు బ్రతుకులు మారలేదుగా, వాళ్ళు జీవితాలు మారలేదుగా అని, కనుక వారే మారంది నేనెలా మారతాను అని ఇలా సమర్థించుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కనుక దేవునికి విరోధమైన కార్యాలు, ఆయస్కరమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుని బాధ పెట్టి కోపాన్ని రేపే కార్యాలు, మనిషి రోజు రోజుకి ఎన్ని కార్యాలు చేస్తున్నాడు, ఎన్ని కార్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో రక్షింపబడిన కూడా మానవుడు దేవుని విషయమై దేవునికి ఎంతగా కోపాన్ని రేపుతున్నాడు. ప్రతిరోజు అండి, ప్రతిరోజు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసునా? అనుదినము తన బిడల ఎడల ఆయన కృప చూపుతున్నాడంట. ఏం చూపుతున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము తన కృప ద్వారా వాత్సల్యత చూపే దేవుడు. అనుదినం తన ప్రజల ఎడల అనుదినము కూడా వాత్సల్యత చూపుతున్నాడు తన కృపలో. వాత్సల్యత అంటే ఏంటి చెప్పాను కదా మీకు. వాత్సల్యత అంటే ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, వాత్సల్యత అంటే ఏందో తెలుసునా? మన కోపం వస్తుంది, ఒక దెబ్బ కొడతాం. పిల్లలు వాళ్ళు ఏడుస్తూ ఉంటే మన ప్రాణం మరలా ఊరుకోదు. వాళ్ళు తప్పు చేశారని కొట్టేదాకా మనసు ఊరుకోదు, కొట్టేస్తాం. కానీ వాళ్ళు ఏడుస్తుంటే మరలా మన ప్రాణం తకతకలాడిపోయి జాలి పడిపోయి మరలా దగ్గరికి తీసుకొని కనుక వాళ్ళని ఓదారుస్తాం. అదే వాత్సల్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే వాత్సల్యత. దేవుడు అటువంటి వాత్సల్యత అనుదినము మన పైన ఆయన కురిపిస్తూనే ఉన్నాడు. ఆయన వాత్సల్యత ఎంత గొప్పదంటే నిజంగా దాన్ని మనం వివరించలేము. ఆ వాత్సల్యతను మనం వివరించలేము. కనుక ఎన్నో పొరపాట్లు, ఎన్నో అతిక్రమాలు, ఎన్నో దోషాలు, దేవునికి విరోధమైన కార్యాలు ఎన్ని చేసినా దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి మనల్ని క్షమిస్తూ, అంతేకాదు ఒకవేళ ఏదైనా శ్రమ పెట్టినా, ఏదైనా బాధ పెట్టినా మనల్ని మార్చడం కోసం, మరలా బాధను బట్టి మనం బాధపడుతుంటే మరలా తన కౌగిలో చేర్చుకొని మనల్ని ఓదార్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎంత గొప్ప దేవుడు అంటే, ఎందుకు ఇంత అంటే మనం నశించకూడదని, మనం నాశనం కాకూడదు, మనం నరకానికి పాత్రులం కాకూడదు, నరక శిక్షను మనం పొందకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఎడల తన దీర్ఘశాంతాన్ని చూపుతా ఉన్నాడు. లేకపోతే దేవుని శిక్షలు ఎలా ఉంటాయో తెలుసిన? పంటికి పన్ను, కంటికి కన్ను. ఈ చేతితో దొంగతనం చేస్తే ఆ చేయి నరికేయటమే. కనుక వ్యభిచారం చేసే స్త్రీని ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. దేవుని యొక్క మరి శిక్షలు మామూలు కాదు. దేవుని శిక్ష మామూలు కాదు. నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా, ఏ చిన్న తప్పు చేసినా వెంటనే దానికి శిక్ష ఉంటుంది కదా. మనం
ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎరుగుతాం కదా. మాట వినలేదని సౌలు రాజ్యాన్ని తీసేయలేదా? మాట వినలేదని సౌలు రాజ్యాన్ని తీసేశాడు. రాజ్యం పైన రాజుగా ఉండుటకు అర్హతగా లేదని తీసేశాడు దేవుడు. నిజంగా శిక్ష దేవుడు వెంటనే ఆనాడు మనం ఎరుగుతాం కదా, ఆ మోషే మీద అహరోను మిరియాములు సనిగినప్పుడు వెంటనే వారికి కుష్ఠవ్యాధి వచ్చింది. ఏమొచ్చింది? వెంటనే. కనుక ఏ తప్పు చేసిన వెంటనే శిక్ష దేవుని యొద్ద నుంచి. కానీ ఇది కృపాకాలం. ఈ కృపాకాలములో దేవుడు తన ప్రజలమైన మన పట్ల ఆయన కలిగి ఉన్న వాత్సల్యత కృప ఏంటో తెలుసునా? మన పైన దీర్ఘశాంతము చూపటం. ఎందుకు అంటే మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మనం నశించిపోవడం ఇష్టం లేదు. అందుకనే ఆయన మనం ఎన్ని పొరపాట్లు చేసినా దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. కొంతమంది త్రాగుబోతులు అంటారు కదా, నేను ఎంత తాగినా దేవుడు కూడా నన్నేమి చేయలేడని చాలామంది అంటూ ఉంటారు తాగిన మైకంలో. కొంతమంది లంచాలు తీసుకునే వాళ్ళు కూడా అంటారు, నేను ఎంత లంచాలు తీసుకున్నా కూడా అధికారులు కదా, దేవుడే నన్ను పట్టుకోలేడు అంటారు. అంటే దేవుడికి చేతగాక కాదు, దేవుడు నిన్ను శిక్షించలేక కాదు, కాకపోతే నీ ఒక దుర్మార్గుడు అయి చనిపోవటం దేవునికి ఇష్టం లేనే లేదు. అదే అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో, ఒకడు తన దుర్మార్గతను బట్టి చనిపోవడం నాకు సంతోషమా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి అనుకుంటుందేమో, 9 మాసాలు మోసి కనిన బిడ్డ పనికిమాలు పనులు చేసి చెడు తిరుగులు తిరిగి భయంకరమైన పాపాలు చేస్తే తల్లి అనుకుంటుందేమో, చచ్చాడ్రా ఈ దెబ్బతో పీడ వదిలిపోయింది. ఒకవేళ తండ్రి అనుకుంటాడేమో, నీ దుష్ట ప్రవక్తను బట్టి, ఇదిగో నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి, నువ్వు చేసే పనులు బట్టి నీకు జరగకూడదు జరిగితే, నీ ప్రాణం పోతే ఒక తండ్రి అనుకుంటాడేమో, లేదా నీ తోడబుట్టిన వాళ్ళు, లేదా నీ అక్క చెల్లెళ్ళు, కనుక అన్నదమ్ములు ఎవరైనా అనుకుంటారేమో, ఆ పేడ వదిలిపోయిందిరా, ఇది చచ్చాడురా, కనుక ఇది చచ్చాడు, ఇంకా బాధలు తీరిపోయింది, ఇంకా సమస్య లేదు అనుకొని ఒకవేళ వారు నీ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ దుష్టత్వాన్ని బట్టి నువ్వు చనిపోతే, ఇదిగో నీ కన్న తల్లిదండ్రులు లేదా బిడ్డలు, ఆ తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా సంతోషిస్తారేమో. కానీ నువ్వు ఒక పాపములో చనిపోతే నా దేవునికి ఏమాత్రం నిన్ను బట్టి సంతోషం కానే కాదు. ఒక పాపిగా నువ్వు మరణించు, ఒక పాపిగా నీవు చనిపోయి రేపు నాశనాన్ని, నరకాన్ని, ఇదిగో నరకములో పడడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేనే లేదు. అందుకే దేవుని వాక్యం ఏముందో తెలుసునా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడో తెలుసునా? మన కోసము తన ప్రాణము పెట్టున్నంతగా. హల్లెలూయా. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు అనంటే, రక్తం చిందించకుండా మనిషికి పాప క్షమాపణ కలగదు కనుక. సర్వమానవాళి పాపం పరిహారార్థ నిమిత్తమై, ఇదిగో పాపము నుండి విడుదలొచ్చే నిమిత్తమై, ఇదిగో ఒక్కొక్కరిని, ఇదిగో ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని పాపినని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారో వారందరినీ ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరచడానికి, పవిత్రపరిచి ఒక నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు వారు మన కోసం తను తానే సిలువకు అప్పగించుకున్నాడు. మనం ఎరుగుతాం కదా, తలపైన ముళ్ళ కిరీటం, దేహమంతా కొరడ దెబ్బలు, చేతిలో కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లిపోటు పొడవబడి యేసుక్రీస్తు వారు ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు కాచాడు. ఎందుకోసం అంటే నువ్వు నశించుట ఆయనకి ఇష్టము లేదు. అందుకే ప్రభు అంటాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికే యేసయ్య
ఈ లోకానికి వచ్చి మనందరి కోసమై తన ప్రాణం ఇచ్చాడు. కనుక దయచేసి నేను చెప్పే మాట ఏంటంటే, ఇదిగో నువ్వు నశించిపోవటం తండ్రి చిత్తం కానే కాదు. ఇంకా మారు మనసు పొందక ఇదిగో నశించిపోతున్నావా? నువ్వు మారు మనసు పొందు. మారు మనసు నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం పొంది రక్షణ పొందు. దేవునికి చాలా సంతోషం. ఇంకా రక్షణ పొంది ఇంకా మార్పు లేని జీవితమా? అయితే ప్రభుకు నిన్ను అప్పగించుకో. కనుక నీ అపరాధాలు ఒప్పుకో. బైబిల్ వాక్యం ఏముంటుంది? అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. కనుక ఒప్పుకుందాం, కనుక విడిచిపెడదాం. మన ప్రతి అతిక్రమాలు, మన ప్రతి దోషాలు కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా మరి క్షమించి రక్షించగల సమర్థుడు. క్షమించి రక్షించగలిగిన ఆయన సమర్థుడు. మన అపరాధములు, మన దోషములు, మన అతిక్రమాలు, ఇదిగో సమస్తమును కూడా క్షమించగలిగిన వాడు యేసు ఒక్కడే. నేను నిత్య నరకాగ్నిని తప్పించగలిగిన వాడు కూడా యేసు ఒక్కడే. నీకు మారుగా ప్రాణమిచ్చిన వాడు యేసయ్యా. నువ్వు నశించిపోవడం దేవుని చిత్తం కానే కాదు. అందుకే ఓ చక్కని పాట మన పాస్టర్ గారు రాశాడు కదా, జీవము కోరి చెంతకు చేరితివే, మరణము బాప మరణము పాలైతివే. యేసయ్యా జీవము కోరి చెంతకు చేరితివే, మరణము పాప మరణము పాలైతివే. యేసయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా, నీ మనసెంతో ఆమేన్. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ మనసెంతో గొప్పదయ్యా. ప్రాణ స్నేహితుడా నీకే వందనమయ్యా, నిజ స్నేహితుడా నీకే వందనమయ్యా. ప్రాణ స్నేహితుడా నీకే వందనమయ్యా, నిజ స్నేహితుడా నీకే వందనమయ్యా. నన్ను ప్రేమించి నన్ను స్నేహించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించి నన్ను స్నేహించిన నా యేసయ్యా. కొట్టబడితివా ఇవ్వబడితివా, నాకు మారుగా బలి అయితివా. కొట్టబడితివా ఇవ్వబడితివా, నాకు మారుగా బలి అయితివా. నన్ను ప్రేమించి నన్ను స్నేహించిన నా యేసయ్యా. హల్లెలూయా. కనుక మన జీవాన్ని కోరి మన చెంతకు వచ్చి మన మరణాన్ని మనకు మారుగా తను మరణించి మనకు జీవాన్ని ఇచ్చాడు యేసయ్యా. అందుకే మనకు మారుగా ఆయన అప్పగించబడి, ఆయన నలగొట్టబడి, ఆయన మన కొరకు చనిపోయాడు. ఎందుకో తెలుసునా? మనం జీవించాలని దేవుని ఆశ. నశించిపోవాలని కాదు, జీవించాలనేది దేవుని కోరిక. జీవించాలని దేవుని ఆశ, జీవించాలని దేవుని యొక్క ఆకాంక్ష. అందుకే ఒక పక్కన మన కొరకు తన్ను తాను అప్పగించుకొని, మన కొరకు యేసయ్య మనకు మారుగా చనిపోయి రక్షణ సిద్ధపరిస్తే, మరొక వైపు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మన కొరకు దీర్ఘశాంతుడై మన ప్రతి అపరాధాలు క్షమిస్తూ ఉన్నాడు. ఆయన
ఎందుకంటే మనము నశించిపోవట ఆయన ఇష్టము కానే కాదు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు మనిషి నశించిపోతున్నాడు? చాలామంది చెప్పే సందర్భాలు ఏంటంటే, ఈ సమాజం నన్ను బ్రతకనివ్వట్లేదయ్యా అంటారు. ఏమనివ్వట్లా? ఈ సమాజం నన్ను బ్రతకనివ్వట్లా, నీతిగా బ్రతకనివ్వట్లా, యథార్థంగా బ్రతకనివ్వట్లా. ఇదిగో నా తోడబుచ్చిన వాడు, లేదా నా స్నేహితుడు, లేదా నా ఇరుగు పొరుగు వాడు, లేదా పలానా వారు ఎంత నీతిగా నేను బ్రతుకుదామన్నా, ఎంత పరిశుద్ధంగా బ్రతుకుదామన్నా, ఇదిగో నన్ను బ్రతకనివ్వట్లేదు. ఇదిగో నేను చెడిపోవడానికి కారణం వాళ్ళే, నేను ఇలా మారడానికి కారణం వాళ్ళే, నేను ఇలా నాశనం అవడానికి కారణం వాళ్ళే అని ప్రియ దేవుని బిడ్డలారా, వారి నాశనం ఎందుకు వారు నశించిపోతున్నారు అని అడిగితే అందరూ కూడా చెప్పే మాట, నేను కాదయ్యా పరిస్థితులు, నేను కాదయ్యా ఇదిగో ఫలానా వారు, నేను కాదు ఈ లోకము నన్ను అట్లా బ్రతకనివ్వట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు అలా చెప్పి మనుషులను మోసపుచ్చుతున్నారు. మనుషులను మోసపుచ్చుతున్నారే కానీ దేవుని మోసం చేయలేము. దేవుని మోసము చేయలేము. మనుష్యుడా, నువ్వు ఏది విత్తుదువో ఆ పంటే కోస్తావు. కనుక మనుష్యుడా అన్నాడు కానీ, మనుష్యుడా నీవు అన్నాడు కానీ, నీ శత్రువులు నీ పైన ఏది విత్తుతారో నువ్వు అదే పంట కోస్తావు అన్నా. అంటే ఈనాడు మనిషి నాశనం అవటానికి కారణం లోకము, పరిస్థితుల్లో, లేదా మనం అనుకున్నట్లుగా ఎదుగు మన శత్రువులో, లేదా మన బంధువులో, రక్త సంబంధికులో, మన కుటుంబం వాళ్ళలో, లేదా ఎవరెవరో కాదు సుమి, ఎవరెవరో కాదు. ఒక దొంగను అడుగు చెబుతాడు, ఏమంటాడు? నువ్వు ఎందుకు దొంగవయ్యావు, ఎందుకు నీ బతుకట్ట నాశనం చేసుకుంటావు దొంగతనాలు చేసి అంటే అని అంటాడు. మరి ఏం చేయమంటావు? నీతిగా బ్రతుకుదా అంటే లోకం బ్రతకనివ్వదు కనుక బ్రతకనివ్వదు. మరి ఏం చేయమంటావు? ఇదిగో కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు ఒక అడుక్కునేవాడు కష్టపడి సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటుంటే వీడు దొంగతనాన్ని ఎంచుకొని పైగా పరిస్థితుల మీద నెడతాడు. పరిస్థితులు నన్ను ఇట్లా దొంగలు చేసి, నిజమండి. ఒక వ్యభిచారిని అడుగు, ఆమె ఏం చెప్పిందో తెలుసా? ఎదుగో ఇల్లు గడవడం కష్టమైంది, అందుకే నేను దీన్ని ఎంచుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒళ్ళు అమ్ముకొని బ్రతకడం అది న్యాయమైనదా? సిగ్గు విడిచి అడుక్కొని తినడం న్యాయమైందా? ఒక మాటలో చెప్పాలంటే, ఒళ్ళమ్ముకొని బ్రతకడం కంటే సిగ్గు విడిచి అడుక్కు తినటం తప్పేవి కాదు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే, ఈనాడు చాలా మంది అటువంటి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటున్నాడు. బ్రతకడానికి అవేనా? ఒక మనిషి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక దొంగతనమో, లేదా ఒక ఏదుగో ఆ వ్యభిచారమో పని? ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డల కాళ్ళు చేతులు లేని వారు సైతం బతకగలుగుతున్నారు. ఈనాడు సాకు చెప్పి తప్పుడు పనులకి తమను తాము అప్పగించుకొని తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కనుక ఇంకా కూనికోరుల దగ్గరికి వద్దాం, నరహంతకుల దగ్గరికి. ఒరే ఎందుకురా అలాంటి కనుక హత్యను చేసి ఎందుకు వచ్చావురా నువ్వు ఈ జైలుకి, ఎందుకురా నీ బ్రతుకు నాశనం చేసుకుంటావంటే వాళ్ళు అంటారు, కొంతమంది డబ్బు కోసం అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కక్ష తీర్చుకోవడానికి అంటారు, ఇలా కొంతమంది ఎన్నెన్నో సాకులు చెబుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, డబ్బు సంపాదించుకోవడానికి మనిషిని చంపటమే పరిష్కారం అయితే
అది కరెక్ట్ అయిన పరిష్కారం కానే కాదు. ఆలోచన చేయి. ఒకరిని చంపి తప్పించుకొని డబ్బు సంపాదించుకుంటాం, మరలా ఈ డబ్బు సంపాదించుకుని ఇంకోటి చంపుతావు, అప్పుడు చట్టం నుండి తప్పించుకోలేవుగా. అప్పుడు చెరసాలో ఉండి కుటుంబానికి దూరం, నువ్వు సంపాదించిన ఆస్తి ఎంతున్నా కూడా నువ్వు జైల్లో ఏ మాత్రము తృప్తి కలిగి ఉంటావు. ఈనాడు నేను చెప్పే మాట ఏంటంటే, కనుక పరిస్థితిలో లోకమో లేకపోతే ఎవరెవరో నీ నాశనానికి కారణం కాదు, నీ బుద్ధే నీకు నాశనం. కనుక నీవే నాశనాన్ని తెచ్చుకుంటున్నావు. ఎవరో నష్టపరచట్లా, ఎవరో నీకు నాశనం తేవట్లా, ఎవరో నాశనం చేస్తూ నువ్వు నాశనం అవట్లా, నీవు మట్టుకు నీవే నాశనం అవుతున్నా. ఒకరోజు ఒక తాత ఒక చీతకొక చిలకని తెలుసు కదండి, గొంగళి పురుగు చీతకొక చిలకగా మారింది కదా. ఆ చీతకొక చిలకని అరచేతిలో పెట్టుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించండి, తాత కాదు మనవుడు ఆ అరచేతిలో పెట్టుకొని తాత దగ్గరికి వచ్చాడంట. తాత నా అరచేతుల్లో చీతకొక చిలకుంది, అది చచ్చిందా బ్రతికిందా నువ్వు చెప్పు తాత అన్నాడు. ఈ తాత కొద్దిగా ఆలోచన చేశాడు. ఎందుకని అనంటే, బ్రతికింది అంటేనేమో ఓరిగిన అట్టనంగలు చచ్చిపోతాం, లేదురా చచ్చిందంటేనేమో ఏడు తాత బతికే ఉందిగా అని అట్ట చూపిస్తాడు. అప్పుడు తాత అన్నాడు తెలివిగా, ఒరే, బతికిందో చచ్చిందో అది నీకే తెలుసు, అది నీ చేతికే తెలుసురా అన్నాడంట. అది బతికిందో చచ్చిందో కనుక అది నీకే తెలుసు. ఎందుకంటే నేను బతికిందంటే దాన్ని చంపేస్తావు, చచ్చిందంటే నువ్వు బతికిస్తావు, అది నీ చేతిలోనే ఉందిరా అన్నాడంట. ఎవరి చేతిలో ఉంది? ఒక చీతకు ఒక చావడం బ్రతకడం ఎవరి చేతిలో ఉంది? మనోడి చేతిలోనే ఉంది. అలాగే ఒక మనిషిగా మనము బ్రతకడం లేదా నాశనం అవటం అది ఎవరి చేతిలో ఉందో తెలుసిన? మన చేతిలో. అందుకే దేవుడు అంటాడు, జీవము మరణమును ఎదుట పెట్టి ఉన్నాను, ఏమి కావాలో కోరుకో. దేవుడు నిన్ను బలవంతంగా తీసుకురాడు, జీవానికైనా మరణానికైనా. నీ క్రియలను బట్టి నీకు ఏమిస్తాడు ఆయన? ప్రతిఫలం ఇస్తాడు. అంతేనా? ఎవని వాని క్రియలను బట్టి నేను వానికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పాడు. కనుక మన క్రియలను బట్టే మనకి ఫలం. కనుక క్రియలు, కనుక మనం చేసే పనులు బట్టే, మనం చేసే ప్రవక్తను బట్టే మనము రిజల్ట్ చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నాశనం అనేది ఎవరో త్యావు, లేదా లోకం త్యావు, లేదా పరిస్థితులు త్యావు, కానీ నీకు నీవే నాశనం తెచ్చుకుంటున్నావు. కనుక ఆ నాశనం నుండి నువ్వు తప్పించబడాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసునా? అది యేసు ప్రభువు చెబుతాడు. చూడండి ఒక చక్కని మాట, మత్తయి సువార్త. ఇందాక చెప్పాను కదా, అలాగుననే అన్నాడని. ఎలాగుననే అన్నాడు ప్రభు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 వచ్చిన మొదట్లో ఏమన్నాడు? అలాగునునే అన్నాడు. అలాగునునే అంటే ఎలాగునా? దేవుడు పైన 2 ఉపమానాలు చెప్పాడు. ఒకటే ఉపమానం ఏంటిది? ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒకటి తప్పిపోయింది. ఆ తప్పిపోయిన దానిని కాపురి వెతికి రక్షించాడు. కనుక అలాగునే ఒక్కడై నశించుట తండ్రికి ఇష్టం లేదన్నాడు. కనుక అసలు నాశనము రావడానికి కారణం ఏంటి అని అంటే, చూడండి ఇక్కడ మన 18వ అధ్యాయం మనిషికి నాశనం రావడానికి గల ఉద్దేశం 18వ అధ్యాయంలో 7వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, గాని
ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. అది అభ్యంతరాలు రాకుండా ఉండవు. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు, ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు, విశ్వాసంలో ఫలిస్తున్నప్పుడు, నువ్వు సేవకులతో కలిసి సేవలో కొంచెం ముందుకు వెళుతున్నప్పుడు, కనుక ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు, కనుక దేవుని మహిమకరంగా బ్రతుకుతున్నప్పుడు అభ్యంతరాలు రాకుండా ఉండవు. నువ్వు ఇల్లు కట్టేటప్పుడు వస్తాయి అభ్యంతరాలు, కనుక నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు అభ్యంతరాలు వస్తాయి, కనుక దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవునికి ఇస్తున్నప్పుడు, దేవుని కోసం జీవించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, కనుక ఏ విషయాన్ని బట్టైనా అభ్యంతరాలు నీకు వస్తాయి. అయితే అభ్యంతరాలు ఎవరికైతే వస్తాయో, అంటే ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయో వానికి శ్రమ. వానికేంటి? శ్రమ. అంటే ఈరోజు నీవు నేను గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనమే ఒకరికి అభ్యంతరకరంగా ఉన్నావేమో ఆలోచించి, మనమే ఒకరికి అభ్యంతరకరంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ప్రార్థన చేసుకోనియకుండా, విశ్వాసంతో ఉండే వాళ్ళ విశ్వాసాన్ని సలగిస్తూ, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని వెళ్ళకుండా ఆపుతూ, కనుక చాలామంది ఏ ప్రార్థన లేక శనివారం ప్రార్థనకి వెళ్ళబోతే ఏమైందిలే, ఇంట్లో పని ఉందిగా చేసుకో అంటే ఏ వెళ్తే ఆమె రావాల్సి వస్తుంది. అందుకని తను చెడగొత్తి వనమంతా చెడగొట్టాలి, తను చెడాలి, వనమంతా చెడగొట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ లోకంలో ఎవని వలన అభ్యంతరాలు కలుగుతాయో వాడు చేతులారా వాడు నాశనం చేసుకుంటాడు. యేసు ప్రభువారు, ప్రియ దేవుని బిడ్డలారా, మరణించడానికి యేసు ప్రభువారు అప్పగించబడటానికి కారకుడు ఎవరు? ఇస్కరియోతు యూదా. కీర్తనలో వాడి గురించి రాయబడి ఉంటుంది కదా, అటువాడు పుట్టుకుండుట మంచిది అని ఉంటుంది. అటువాడు పుట్టుకుండుట మంచిది, అటువాడు ఈ లోకంలో పుట్టుకుండుంటే కనుక వాడు అటు శ్రమ పాలవుడు అంటాడు. అంటే అటువంటి భయంకరమైన శ్రమ, ఇదిగో ఆ శ్రమలకి లేదా నాశనానికి ఈనాడు కారకులు ఎవరయ్యా అంటే, మనము ఇతరులకి అభ్యంతరకరంగా ఉండకూడదు. ఒక మాట చేత వినండి, సాధ్యమైతే ఇతరులను ప్రోత్సహిద్దాం, లేదా మెదలకుండా ఉంటాం. అంతేగాని నీవు ఆత్మీయతలో దిగజారిపోతూ, నీవు ఆత్మీయతలో పడిపోతూ, నీవు నాశనమవుతూ ఇతరులను నాశనం చేయటం అది కరెక్ట్ కానే కాదు. ఒక ఆయన మన మందిరానికి వచ్చే వాళ్ళని చెడగొట్టడం ప్రారంభించారు. కానీ ఈరోజు చూస్తే ఆ కుటుంబానికి భయంకరమైన శ్రమ. నిజమండి, ఒక కుటుంబాన్ని రెండు కుటుంబాలను రాకుండా ఆపేశాడు. ఏం చెప్పాడో ఏం మాయ చేశాడు. కనుక మంచిగా దేవుని సన్నిధిలో భక్తిగా విశ్వాసం ఎదుగుతున్న వాడిని రాకుండా డుప్పులేసి ఆపేశాడు. ఈరోజు నేను ఆ పేరు చెప్పకూడదు, కానీ ఆ కుటుంబానికి ఎంత శ్రమ వచ్చిందో, ఆ శ్రమ, ఆ నష్టాన్ని ఎవరూ పోర్చలేరు. నిజం, ఎవరూ పూడ్చలేదు. ఎందుకంటే అభ్యంతరపరుచువానికి శ్రమ. ఒకవేళ మనం ఇతరులకు అభ్యంతరం అయితే ప్రభు దగ్గర ఒప్పుకుందాం. కనుక ఎవరిని ఆటంకపరిచావో, ఎవరిని ఇబ్బంది పరిచావో, ఎవరిని ఇదిగో దైవ సన్నిధికి రాకుండా ఇదిగో నువ్వు ఆపేవో, ప్రభువా నేను పాపం చేశా, అపరాధం చేశా, నన్ను క్షమించని అడగగలిగితే నువ్వు క్షమించబడతావు. దేవుని పైన వాత్సల్యత చూపుతాడు. లేదా శ్రమ, శిక్ష అని మేరకు వస్తుంది. శిక్ష వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది శిక్ష. ఎప్పుడు ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదండి, ఎప్పుడు ఉండకూడదు. రెండో విషయం ఏంటో తెలుసునా? చూడండి ఒకసారి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి టైం లేదు కనుక ఇంకా మనం ప్రార్థన కూడా చేసుకోవాలి. 8వ వచనం చదవండి.
కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్య నరకాగ్నిలో పడుట కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవించుటలో ప్రవేశించుట నీకు మేలు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం అంటుంది, నీ చేతులే కానీ నీ కాళ్ళే కానీ నిన్ను ఒకవేళ అభ్యంతరం పరుస్తే, నీ అన్నదమ్ములో నీ అక్క చెల్లెని చెప్పట్లే ఇక్కడ, నీ చేతులే నీ కాళ్ళే నిన్ను అభ్యంతరం పరుస్తే వాటిని నరికే వాటిని. ఎందుకంటే రెండు చేతులు రెండు కాళ్ళు కలిగి నరకులో పడుట కంటే అంగహీనుడుగా. ఇంకేమంటాడు? ప్రియా దేవుని బిడ్డలారా, కనుక అంగహీనుడుగా కుంచువాడివిగా నీవు పరలో ఆ నిత్య రాజ్యంలోకి చేరుట నీకు మేలు. ప్రియా దేవుని బిడ్డలారా, నిత్య జీవంలో ప్రవేశించుట నీకు మేలు. నిజమండి, రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు చేతులు ఉన్నాయి అని ఈనాడు ఆ రెండు చేతులు రెండు కాళ్ళు ఏం చేస్తున్నాయో తెలుసా? ఈ చేతులు దేవుని మహిమ కొరకు వాడట్లా, ఈ కాళ్ళు దేవుని పని కొరకు పరిగెత్తట్లా. కనుక ఈ కాళ్ళు సొంత వాటి కొరకు పరిగెత్తుతున్నాయి, సొంత పనుల కోసం. పనికి మాలిన ఫంక్షన్లకి, పనికి మాలిన ఊర్ల కోసం పరిగెత్తుతుంది కాళ్ళు. పనికి మాలిన పనులు చేయడానికి చేతులు వాడుతున్నావు. కనుక నీ సొంత పనుల కోసం చేతులు వాడుతున్నావు, కానీ నీ చేతులు ఇచ్చిన దేవుడు, కాళ్ళు ఇచ్చిన దేవుడు, ఆ దేవుని కోసం నీ చేతులు, నీ యొక్క కాళ్ళను ఉపయోగిస్తున్నావా? ఆలోచన చేయండి. పాడబడితే సఫలం పడుతుంది, కానుకయాలు చూస్తే చేయి ముందుకు రాదు. కనుక ఆలోచన చేయి. పరిచర్య చేయటానికి నీవు ఈ చేతులు ఎందుకు వాడుతున్నావు? కాళ్ళు మందిరానికి రావాలంటే నీరసం అవుతుంది కాళ్ళు. అయ్యో కాళ్ళు నొప్పి అంటుంది ఒక ఆమె. పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఎప్పుడు అడిగినప్పుడల్లా అయ్యో కాళ్ళు నొప్పి, ఆ కట్టరాటి ఆలైపోతున్నానయ్యా అనేది. ఒకరోజు ఇద్దరు మోసుకుని వస్తున్నారా, ఏంటమ్మా ఇట్లా వచ్చావు, ఏంటి నీ కాళ్ళు ఏమైంది? అయ్యా కాళ్ళు అయ్యా, ఆటో బోల్టో పడింది అయ్యా, ఆటోలు వస్తూ ఫంక్షన్కి వెళ్ళి ఆటోలో ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఆటో బోల్టో పడింది, కాళ్ళని ఇరిగిపోయినాయి అయ్యా, కాళ్ళు అంతవరకు తీసేశారు. కానీ పాస్టర్ గారు ఇప్పుడు రావాలనిపిస్తుంది అయ్యా ప్రార్థనకి. ఎప్పుడు? రెండు కాళ్ళు బాగున్నప్పుడేమో కాళ్ళు నొప్పి అయ్యా పాస్టర్ గారు ఏడొచ్చాను అంత దూరం అంటది. ఇప్పుడు కాళ్ళన్నీ పోయిన తర్వాత రావాలి, ఎవడు మోసుకొస్తాను నేను? కనుక కాళ్ళు ఉన్నప్పుడు ప్రార్థనకి పరిగెత్తుకుంటూ రావడం తెలీదు, కాళ్ళు లేనప్పుడు మాత్రం రావాలనిపిస్తుందంట. చూడండి, ఈనాడు చాలామంది యొక్క పరిస్థితి. అందుకని కాళ్ళు చేతులు నిన్ను అభ్యంతర పరిస్థితి నరికే. రెండు కాళ్ళు కలిగి నరకంలో పడుట కంటే ఒక్క కాళ్ళు కలిగి, కనుక ఇదిగో కుంటివాడివై నువ్వు నరకంలో పడుట దేవునికి నిత్య జీవానికి కారణం, నీకు మేలు. కనుక మూడో విషయం చూడండి ఒకసారి, 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుంచి పారివేయము. రెండు కళ్ళు కలిగి అగ్నిలో నరకములో పడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు. అర్థమవుతుందా? కళ్ళు చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువు చక్కని మాట అంటాడు, చూడండి ఆ మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో.
కళ్ళు గురించి ఒక చక్కని మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమగును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమగును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండి ఎడల ఆ చీకటి ఎంత గొప్పది. విన్నారా? కన్ను కనుక కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికివేయి. ఎందుకని కన్ను గురించి ఎలా చెబుతున్నాడు ప్రభు అంటే, కన్ను మంచిదైతే నువ్వు వెలుగు సంబంధివి, అదే కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోతుంది, నీవంతా చీకటిమయమైపోతావు. చీకటి లోకానికి అపవాది సంబంధికి సాదృశ్యం. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, కన్ను చెడితే దేహం చెడిపోద్ది. అందుకే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే మనసులోనే ఆమెతో పాపము చేసినట్టే. ఆ చూపే అవ్వాదామును ఏదోనో నుంచి నెట్టేసింది. ఆ చూపే కనుక దావీదును తన కుటుంబాన్ని శాపగ్రస్తంగా మార్చింది. ఆ చూపు మామూలుది కాదు. అందుకని చూపును కంట్రోల్ చేసుకోవాలి. చూపును కంట్రోల్ చేసుకోవాలి అంటే నీ చూపు చెడు చూపుల వైపు వెళుతుంటే, ఇప్పుడు ఒక మనిషి వెళ్తుంది, ఆ మనిషికి వెళ్ళి నువ్వు మంచిగా చూస్తే తప్పేం కాదు. ఆ మనిషిని చెడుగా చూస్తేనే అది చెడు చూపు. టీవీ ఉంది, టీవీలో మంచి చూస్తే తప్పు లేదు, కానీ చెడును చూస్తేనే అది నీ దేహాన్ని చెడగొట్టుతుంది. సీరియల్ కూడా మంచిదేగయ్యా పాస్టర్ గారు, సీరియల్ కూడా మంచిదే. ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో తెలుసా? మొన్న ఒకసారి ఫేస్బుక్లో చూశాను, ఒక ఆమె ఏడుతుంది, దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు. ఆ వేడుపు చూడగా నాకు ఏడుపు వచ్చింది. తీరా ఆ వీడియో అలా పోతా ఉంటే ఎందుకు ఏడుస్తుందా నేను అట్లా చూస్తుంటే నేను అనుకున్న కరోనా బట్టే వాళ్ళ భర్త లేకపోతే ఎవడో చచ్చి ఉంటాడు అనుకొని, అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది, ఎంత శ్రమ వచ్చిందని నాకు కూడా ఏడుపు వస్తుంది. తీరా అట్టా పోగానే ఎందుకు ఏడుతుందో తెలిసిన, ఆ సీరియల్ వస్తుంది, ఆ టీవీలో సీరియల్ వస్తుంది, ఆ సీరియల్ చూసి ఏమేడుతుంది. ఓరు నాయన నాయన నాయన, ఇంటిలో భర్త కొట్టినా ఏడవరు, కానీ సీరియల్లో బాధలు వస్తే మాత్రం బలి ఏడుతారు. కనుక కష్టాలు వచ్చిన ప్రభు దగ్గరికి వచ్చి ఏడవరు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సీరియల్లో ఏడుపోతే ఎంత ఏడుపు సీనొస్తే ఎంత ఏడుతారో ఆడు. చాలామంది ఆ సీరియల్ చూసే ఈనాడు కోడలు అత్తలు చంపేస్తున్నారు. సీరియల్ బట్టే ఈనాడు చాలామంది కుటుంబాలు ఆశీర్వాద కుటుంబాలకు ఉండవలసినది కేవలం నటన జీవితం అయిపోయింది. కుటుంబాలు భర్త నటించేవాడిగా, భార్య నటించేదిగా, అత్త నటించేదిగా. సీరియల్లో వాళ్ళు నటిస్తుంటే వీళ్ళు నిజంగా నటిస్తున్నారు బయట. నిజం, వాళ్ళు సీరియల్ నటిస్తుంటే వీళ్ళు నిజంగానే నటించి కుటుంబాలను ఒక మాయా కుటుంబంగా చేసుకుంటున్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, నీ కన్ను అది చెడ్డదైతే దాన్ని పెరిగే అభ్యంతరపరిస్తే మన కళ్ళు నీతిని చూడాలి, మన కళ్ళు మంచిని చూడాలి, మన కళ్ళు దేవుని మహిమను చూడాలి, దైవ సన్నిధి చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన కళ్ళతో చెడును చూడకూడదు. ఇప్పుడు చెడుకు అవకాశం ఇవ్వకూడదు, నీవైనా నేనైనా. కనుక ప్రభు దగ్గర పశ్చాత్తాపడదా. ఇవి కడవరి దినాలు. దేవుడు ప్రతి వారికి సమయం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి దేవుడు సమయం ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు సమయం ఇస్తాడు. ఎవరి సమయం ఎప్పటి వరకు ఎవరికి తెలియదు.
నిజంగా నీవు చేతులు, రెండు చేతులు కలిగి నెత్తిన కాకిని పోతున్నావు, నాశనం అవుతున్నా. రెండు చేతులు రెండు కాళ్ళు కలిగి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అభ్యంతరకరంగా నిలిచి శ్రమల పాలవుతున్నా. అంతేకాదు నీ కన్ను చెడిపోయి దేవుడు చూడవలసిన కన్ను లోకాన్ని చూస్తున్నాయి. దేవుని మహిమను చూడవలసిన కళ్ళు లోకంలో వాటిని చూస్తున్నాయి. కనుక మన కంటిని, మన పాదాలను, మన యొక్క శరీరాన్ని, ప్రాణాత్మ దేహాన్ని ప్రభు యొక్క రక్తంలో కడుక్కుందాం. కనుక ప్రభు రక్తంలో కడుక్కుందాం, నరికేయొద్దు. ఆనాడు ప్రభు ఆజ్ఞ ఎలాంటిదో చెప్పే కదా, కంటికి కన్ను, పంటికి పన్ను. కనుక పంటికి పన్ను, కంటికి కన్ను ఆ రోజు దినాలు. కానీ ఇది కృపాకాలం, ప్రభు క్షమించేవాడు కనుక ప్రభు దగ్గర మన అపరాధాలు ఒప్పుకుందాం, మన పాపాలు ఒప్పుకుందాం, మన దోషాలు ఒప్పుకుందాం. మన నాశనానికి ఎవరో కారణం కాదు. పెద్దలు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. కనుక మన కళ్ళు మంచివైతే ఎదుగో మన మంచోళమే, మన చేతులు కాళ్ళు మంచివైతే మనం మంచోళమే. కనుక ఇతరులు అభ్యంతరపరచకుండా ఇతరులు ప్రోత్సహించే వాళ్ళం, ఇతరులు బలపరిచే వాళ్ళం అయితే మనం మంచివాళ్ళమే. కానీ చెడిపోతున్నా ఆ చెడును ప్రభు దగ్గర కడుక్కుంది. ఆ చెడును యేసు రక్తములో కడుక్కొని మనం పరిశుద్ధులుగా మారదా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచునుగాక. కనుక ఈరోజు నువ్వు నశించిపోవట దేవుని చిత్తం కాదు. కనుక ఈరోజు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం. కడవరి దినాల్లో ఉన్నాం, ప్రభు రాకడ సమీపిస్తుంది. కనుక దయచేసి జ్ఞానంగా ఉండగా దేవుడు తను మన ఎడల చూపుతున్న ఆ దీర్ఘశాంతాన్ని బట్టి, ఆ కృపను బట్టి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ కోరి రక్షించబడి ప్రభు యొక్క రాజ్యాన్ని సంపాదించుకుందాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యాన్ని, అనిత్య రాజ్యాన్ని సంపాదించుకొని దేవుని రాజ్యమును అడుగు పెడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.